కాళేశ్వరాన్ని అప్పగించేందుకు రెడీ. ఎందుకు ఇవ్వాలో కేసీఆర్ కారణం చెప్పాలి. భూ పరీక్షలు చేయకుండానే మేడిగడ్డ అన్నారం సుందర నిర్మాణం. కేసీఆర్, కేటీఆర్, హరీష్ ఆర్థిక ఉగ్రవాదులు. ప్రాజెక్టులపై పీపీటీ అనంతరం సీఎం రేవంత్ మీరెందుకు మాట్లాడలేదు? కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ సీరియస్. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏం మాట్లాడతారు భయ్? కొంచెం బ్రైట్ చేయాలి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏం మాట్లాడతారు? వాళ్ళకి సబ్జెక్ట్ తెలియదు, సబ్జెక్ట్ రాదు. వీళ్ళందరూ కేసీఆర్కు తొత్తుగా గతంలో పని చేసిండ్లు, ఇప్పుడు మీకు తొత్తుగా వాళ్ళు పని చేస్తాను. వాళ్ళు ఏం మాట్లాడతారు? వాళ్ళకి తెలియదు కదా. ప్రాణాల చేవెళ్ళ ఎందుకు ప్రారంభమైంది? కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు మళ్ళా తెర మీదకి వచ్చింది? మరి ప్రాణత ఎందుకు గంగలో కలిసిపోయింది? ఆ మేడిగడ్డ ఎందుకు కూలిపోయింది? ఇసుక మాఫియా ఎట్లా జరిగింది? కాళేశ్వరం పనిచేస్తున్న వాళ్ళు, అధికారులు, పెద్ద పెద్ద హోదాలో ఉన్నవారు అరెస్ట్ అయినలు, జలమండి అధికారులు అరెస్ట్ అయినలు, కాళేశ్వరంలో ముఖ్య రోల్గా వ్యవహరించిన ప్రభుత్వ ఉద్యోగులు సైతం 100 కోట్లు సంపాదించి వాళ్ళు ఏసీబీకి దొరికిండ్లు. ఇవన్నీ తెలిసిన విషయమే. ఇదంతా పెద్ద స్కామ్ జరిగింది. ఏమనంటే మేము స్కామ్ చేయాలని చెప్తారు. కేటీఆర్కు కొంచెమన్నా చిత్తశుద్ధి ఉంటే, కేసీఆర్కు కొంచెమైనా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు ప్రమాణం చేయండి. మీ కొడుకుల మీద, మీ భార్య పిల్లల మీద ప్రమాణం చేయండి. కాళేశ్వరంలో మేము అవినీతి చేయడం మీరు చెప్పండి దమ్ముంటే. లక్షల కోట్లు ప్రాజెక్టు, లక్షలని నేను చెప్పాను కానీ కొన్ని కోట్లు మాత్రం, వేల కోట్లు మాత్రం వాళ్ళు కమిషన్లు దొబ్బుతున్నారు. పోనీ కాళేశ్వరం వల్ల ఏమైనా యూజ్ ఉందా? పోనీ ఆదిలాబాద్లో రైతుల భూములు తడుతున్నాయా? మెదక్లో ఉన్న రైతుల భూములు తడుతున్నాయా? సంగారెడ్డిలో ఉన్న రైతుల భూములు తడుతున్నాయా? మహబూబ్ నగర్ ఉన్న రైతుల భూములు తడుతున్నాయా? ఆ కాళేశ్వరం దేనికి యూజ్? ఒక సందర్శన ప్రాంతంగా అయిపోయి దేనికన్నా యూజ్ ఉందా? చూడ్డానికి కాళేశ్వరం కట్టిండ్రా అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఏమో ప్రాణం చేయాల ప్రారంభించారు, అది సగం మధ్యలో ఆగిపోయింది. 38,000 కోట్లపై దాన్ని ఖర్చు చేసిండ్రు. ఇప్పుడు అదే ప్రాజెక్టు మళ్ళీ మనం ప్రారంభిస్తే కమిషన్లు రావు. కొత్తగా ప్రాజెక్టు ప్రారంభిస్తే మాకు ఫుల్ కమిషన్లు వస్తాయని చెప్పేసి కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు, కవిత వీళ్ళందరూ కలిసి బాగా చర్చించేసి కాళేశ్వరం తేవాలని చెప్పేసి కాళేశ్వరం కట్టిండు. నామకి వాస్తే కట్టిండు ఒక ప్రాజెక్టు. కట్టింది అది మేడిగడ్డ కూలిపోతుంది. అన్నారం సుందిల్లా బ్యారేజ్ల పరిస్థితి అదే. మరి ఇప్పుడు ఏమైపోయింది? మొత్తం వాస్తవానికి ప్రాణం అయితే ఆగిపోయింది. ఈ కాళేశ్వరంలో కేసులు పడ్డాయి. దీంతో కూడా యూజ్ లేదు. ఇక్కడ 12 కోట్ల బిల్లాడ, కరెంటు బిల్లాడ ఎవ్రీ మంత్. వాళ్ళు ఏం యూజ్ చేయరు. బిల్లు అయితే బాగా వస్తుంది. అధికారులు అరెస్ట్ అవుతారు, ఏసీబీలో దొరికిపోతారు. వీళ్ళేమో స్టేట్మెంట్ ఇస్తారు, నేను గుంజి అరెస్ట్ చేస్తా, తలకాయ మెడలు బట్టి మొత్తం. రేవంత్ రెడ్డి అంటాడు గతంలో, ఎప్పుడు ప్రతిపక్ష హోదాలో, నన్ను గెలిపించండి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన మరుక్షణమే కేసీఆర్ని, కేటీఆర్ని, హరీష్ రావును, ఈ దొంగల మూడాను, ఈ రావుల యుగాన్ని అంతం చేస్తే వాళ్ళని జైలుకు పంపిస్తాని ఈయన చెప్తాడు. వాళ్ళేమో జైలుకు పోరు, వాళ్ళు మళ్ళీ ప్రెస్ మీట్ ఇస్తారు. ఇదేమో కాళేశ్వరం కేసు ఏమో సిబిఐకి వీళ్ళు అప్పగిస్తారు, మళ్ళీ మాటలు మాట్లాడతారు. ఎంత తతంగం, ఎంత దందా ఇది అంటే గమనించారా? ప్రతిపక్ష వాళ్ళైనా అధికార పక్షమైనా ఏదో మాయ మాటలు నమ్మించిన ఇలాంటి గొడవలు జరుగును కామన్. రేపటి రోజున వీళ్ళు అధికారంలో వచ్చిన తర్వాత బీఆర్ఎస్ మళ్ళీ ఏమైనా చేస్తారు? కాళేశ్వరం మళ్ళీ ఏం చేయరు. కాళేశ్వరం స్కామ్ చేసిండు చెప్పుకుంటూ కాలం పబ్బం కడుతారు ఎవరు? రేవంత్ రెడ్డి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ. జనాలకు ఏదో మెసేజ్ ఇస్తాయి, కాళేశ్వరం విషయంలో రేవంత్ రెడ్డి చాలా సీరియస్ ఉన్నాడు రాబాయి, అరెస్ట్ చేసిన రాబాయి నమ్మిస్తాడు. మళ్ళీ అరెస్ట్ చేసేది పీకేది ఏం లేదు. నమ్మించడానికి ఇది ఒక కుట్ర. నిజంగా అవినీతి అందరూ తెలుసు. మరి ఏం చేయాలి? బొక్కలు దూశాలి. ఆ పని ఎందుకు చేయాలిగా. మరి నువ్వే అంటావు ఆర్థిక ఉగ్రవాదులని, అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చినావు కదా. మరి ఆ స్టేట్మెంట్ మీద నిలబడి అరెస్ట్ చేయమని రేపు రోజున చెయ్యరు వీళ్ళు. అంత డంబప్ మాటలు. కాళేశ్వరం ప్రాజెక్టును అప్పగిస్తే నీటిని పారించి చూపిస్తామని బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వానికి సవాల్ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ప్రాజెక్టు ఎందుకు ఇవ్వాలో కేసీఆర్ తమను కన్విన్స్ చేస్తే 100% 3 సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ బ్యారేజ్ అప్పగిస్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట ఇసుక మేడల్లా ఇసుకపై కేసీఆర్ బ్యారేజ్ నిర్మించారని, అందుకోసం భూ పరీక్ష చేయించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం కోసం ₹1,02,000 కోట్లు ఖర్చు చేసి మీరు చేసిన నిర్వాహకం ఏమిటి? ఇది మీరు చేసిన విధ్వంసం. ఇలాంటి విధ్వంసం చేసిన వాళ్ళని ఆర్థిక ఉగ్రవాదులు అంటారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఉగ్రవాదులని సీఎం విమర్శించారు. మంగళవారం ప్రజాభవన్లో ప్రాజెక్టులపై పవర్ పాయింట్ కార్యక్రమాన్ని సీఎం హాజరై మాట్లాడారు. కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్ నాయకుల తప్పును ఇతరులపై నెట్టి రాజకీయ ఉనికిని కాపాడుకోవాలని వాళ్ళు అంటానికి తను చెప్తాను. మిత్రులారా, ఏం చెప్పాలి చెప్పిగా? పవర్ ప్రజెంటేషన్ కేటీఆర్ చేస్తారు, పవర్ ప్రజెంటేషన్ బీజేపీ చేస్తారు, పవర్ ప్రజెంటేషన్ వీళ్ళు చేస్తారు. వీళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు వీళ్ళ దగ్గర ఉంటాయి,
వాళ్ళ దగ్గర ఉన్నాయి వాళ్ళ దగ్గర ఉంటాయి, ఎవరి దగ్గర ఉన్నాయి వాళ్ళ దగ్గర ఉంటాయి. రేపటి రోజున వాళ్ళందరూ కలిస్తే ఏదైనా పెళ్ళిళ్ళో పెట్టాలి హగ్గించుకుంటారు మంచిగా. ఎప్పుడు వచ్చాం సార్, ఇప్పుడు వచ్చాను సార్, అంత బాగా లడ్డు తిన్నావు సార్, స్వీట్ తిన్నావు సార్, అక్కడ గులాబ్ జామున్ తిను సార్, అక్కడ పెరిగిస్తాను పెరుగన్నా తిను సార్, అక్కడ స్వీట్ ఉంది సార్ మంచిగా సార్ మళ్ళీ హగ్గు చేసుకుంటారు. రేపు తిట్టుకుందాం మళ్ళీ, రేపు ఒకరోజు నీ పేపర్ వీళ్ళు నేను తిడతాను మళ్ళీ నీ పేపర్లు వస్తుంది అని తిట్టుకుంటారు వీళ్ళు. వీళ్ళు ఇంకా ప్రజల్ని మారుస్తారు, ప్రజల బతుకుల్ని మారుస్తారు. వీళ్ళు చెవులు ఏం కడతారు, కాళేశ్వరాన్ని కడతారు. ఇగో రేవంత్ రెడ్డి జీవితాల్లో వాళ్ళని అరెస్ట్ చేయడు, అంత సినిమా లేదు. ఏదో చెప్పుకుంటాం మళ్ళీ అధికారం వచ్చే వెంటనే మొత్తం బయటకే చిట్ట నడైంది. నెక్స్ట్ 20 గెలిపిస్తే వెంటనే ఇక అరెస్ట్ చేసి పడతాను చెప్తారు. చేయడం చేత కాదు. ఇది నేను చదవ ఇక ఏం చదవాలి.